హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి అనంతపూర్ అమ్మాయి వ్లాగ్స్. నేను ఈరోజైతే గోదావరి స్టైల్లో పీతల పులుసు చేసి చూపించబోతున్నానండి. ఈ పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకైతే వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే పీతలు కావాలి కదా, ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళానండి. 4 పీతలు అయితే తీసుకున్నాను. ఈ పీతలు క్లీన్ చేయడం చాలా కష్టమండి, అందుకే నేను మార్కెట్లోనే క్లీన్ చేయించుకొని వచ్చాను. చూస్తున్నారు కదా, మొదట పైనున్న డిప్పనైతే తీసేసుకోవాలండి. తీసేసుకొని మొత్తం కాళ్ళు అయితే చాలా షార్ప్గా ఉంటాయండి, జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఎంత నీట్గా అయితే క్లీన్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. ఇంటికి వచ్చాక మరి సాల్ట్ పసుపు వేసి కొంచెం బాగా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి వేసి వాటర్ వేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము, ఇందాక మనము నానబెట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, లవంగాలు, యాలకులు, ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సీ ఫుడ్లోకి ఎప్పుడైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ అయితే నేను కాకినాడకు వచ్చి అయితే నేర్చుకున్నానండి. మా పక్కింటి వాళ్ళైతే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయని చెప్పారండి. అందుకే ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసము వేసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసిన తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇలా పైన వేసి కలుపుకోవాలి. ఈ పౌడర్ వల్ల కర్రీ అయితే చాలా బాగా స్మెల్ వస్తుందండి, చాలా రుచిగా అయితే ఉంటుంది. పైన కొత్తిమీర వేసుకొని ఇంకా లేట్ ఎందుకు, తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.